ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 5 కిచెన్లోకి అయితే ఏమేమి సామాన్లు తీసుకొచ్చాను అన్నదైతే రంజాన్ స్టార్టింగ్ ఎల్లుండి నుంచి శనివారం నుంచి 5 కిచెన్లోకి ఏమేమి సామాన్లు తీసుకొచ్చాను ఏంటనేది ప్రతిదీ ఒకటి కూడా నేను ఎప్పుడైతే మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది వీడియో చూడండి. చూడండి ఫ్రెండ్స్, కొత్త అయితే ప్లాస్కోలు అరవీలో డర్రలు అంటారు. చూసారా, మూడు సేమ్ కలర్స్ సేమ్ డిజైన్ ఉంటుంది. ఒకటి వచ్చి చాయ్కి, ఒకటి కరక్కి. కరక్ అంటే టీ మాట, కాఫీ టీ అంటారు కదా దానికి. ఉదయం గవ్వ, ఒకటి చాయ్, ఒకటి కరక్ మాట. మూడు కూడా సేమ్ ఒకలానే ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఈ బాక్స్లో వచ్చి మన ఉల్లిపాయలు కానీ ఏమన్నా కట్ చేసుకొని మన కూరగాయలు గట్ట లేకపోతే కర్రీస్ ఏమైనా తీసుకోవడానికి కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి అయితే 2 బాక్సులు అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, అంటే ఒకవేళ మనకి ఎక్కువ కావాల్సి ఉంటాయని తీసుకొచ్చారు. బాగున్నాయి కదా. ఇవి వచ్చేదానికి మీకు తెలుసు, ఇదైతే ఇది లైన్ ప్లాస్టిక్ కవర్ అన్నమాట. గిన్నెలకు కానీ అట్లా వేసి ఇదేమో అల్యూమినియం, అంటే మనం చికెన్ కానీ లహం కానీ అది ఐటమ్స్ కానీ ఉడకబెడతాం కదా వాటిపైన ఏర్తాకే. అల్యూమినియం అంటే మీకు అందరికీ అర్థమవుతుంది ఇక్కడ పనిచేసే వాళ్ళకి. ఇవి వచ్చేటప్పటికి గ్లాస్ అన్నమాట. చూడండి, ఇవి వచ్చి గ్లాసులు అయితే 4 బాక్సులు తీసుకొచ్చారు. ఇవైతే గాజు గ్లాసులు, వాటర్ గ్లాసులు అంటే డ్రింక్స్ తాగుతారు కదా అవి మాట. ఇవి చాలా జాగ్రత్తగానే నేను చాలా జాగ్రత్తగా ఇట్లా అన్నింటినీ సీల్ తీసి లోపల సర్దాలి. చూస్తారు కదా, ఒక్కో బాక్స్కి 3 వచ్చినాయి. ఇంక ఇది వచ్చేటప్పటికి ప్లాస్టిక్ కవర్ అంటారు. ఇది ప్లాస్టిక్ కవర్ కానీ ఇది వచ్చి సుప్రా అనమాట. డైనింగ్ టేబుల్ మీదకి సుప్రా. దీనైతే ఓన్లీ మనం వాష్ చేసుకోవడమే, లేకపోతే మా పోటెట్టేసి డీటెయిల్ కొట్టేసి తుడిచేసుకోవచ్చు టేబుల్ మీదే. మనం ఎక్కువగా ఏదైనా చేసినప్పుడు కట్టయితే బయటకు వచ్చేసి వాటర్ కొట్టేసుకొని వాష్ చేసుకొని మన దాన్ని బట్టలు అలా ఆరేసుకుంటాం, అలా ఆరేసుకొని చక్కగా ఆరిపోద్ది. ప్లాస్టిక్ కదా, వాటర్ అన్నీ జారిపోతాయి. ఇక్కడ ఎక్కువగా యూజ్ చేసేది ఇది ఒక్కటే సుప్రా అన్నమాట. మామూలుగా ప్లాస్టిక్ వేరే సుప్రా అంటే ఇదైతే కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది అన్నమాట. ఎక్కువ రోజులు అనేది ప్లాస్టిక్ అనేది వస్తుంది. ఇంకొచ్చేదానికి అయితే సీనియర్లు అంటారు. టీ కప్పులు అన్నీ పెడతాకి, మనం స్వీట్స్ అన్నీ అట్టుకెళ్తాకి అన్నమాట. సీనియర్లు అంటారు వీటిని. మనం ఏదో ట్రైల్ అంటారు, కొంతమంది ట్రైల్ అంటారు, ఇక్కడ సీనియర్లు అంటారు. ఓకే ఫ్రెండ్స్, ప్లాస్టిక్ ఏ కలర్లో ఉంటాయి, ఇవి కూడా అవే కలర్లో ఉంటాయి. ఇంక 24 గంటలు మనం కరెక్ట్గా ఉండాలి ఇంటికి కదా, చుట్టాలు వస్తారు. ఇంక అందరికీ చూసారా, ఇది టీ పొడి ప్యాకెట్. చూడండి, ఇదైతే టీ పొడి ప్యాకెట్ పెద్దది 2 తీసుకొచ్చారు. స్టోర్లో పెట్టారు ఇవన్నీ. వచ్చి బేకింగ్ పౌడర్. చూడండి, బేకింగ్ పౌడర్ కేకుల్లోనూ మనం ఏ రెసిపీ చేసుకుంటే ఆ రెసిపీకి మనం వేసుకుంటే ఇది ఏం చేద్దంటే చక్కగా ఉబ్బడానికి ట్రై చేద్దామంట. దీని బేకింగ్ పౌడర్ అంటారు ఇక్కడ. మన ఇండియాలో అయితే కడుపు నొప్పి సోడా అని, వంట సోడా అని అలా యూజ్ చేద్దాం పదాలు. చూడండి ఇవి ఎలా ఉన్నాయి. సోర్పా డబ్బాలు ఇంపార్టెంట్ అన్నమాట మనకు పుట్టినప్పటి నుంచి. సోర్పా డబ్బాలు చూస్తారు కదా. ఇది వచ్చినప్పటికీ సాకులు చూడండి, ఇవి వచ్చేమో సాకులు. ఇక్కడ చిచ్చిన అంటారు. ఈ పెద్ద సైజు, ఇంకా వచ్చి చిన్న సైజు అన్నమాట. అయితే ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి మనం అయితే మన కిచెన్లో చికెన్, మటన్ ఇలాంటివి కట్ చేసుకుంటే కిచెన్లోకి ఇవి వచ్చి ఫ్రూట్ కటింగ్స్కి వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకైతే ఇవి.
వచ్చేటప్పటికి ఇంకా గేమర్లు వేయడానికి గేమర్ల గురించి తెప్పించాను. ఆల్రెడీ పాతతో ఉన్నాయి, అయినది పోనీ స్టిక్కర్స్ గట్ట గేమర్లు అయితే కావాలి కాబట్టి దీన్ని అయితే తీసుకొచ్చాను. బాగుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా నచ్చింది అన్నమాట. ఇది చూడగానే తీసాను అన్నమాట. ఇది నేనే కూడా వెళ్ళి షాపింగ్ అని చేసాను అన్నమాట. చూసారు కదా, ఇదైతే గేమర్లు వేయడానికి. ఇంకైతే గెట్లు అన్ని పాతగా ఉన్నాయి, పాతగా అన్ని తీసి ఇంకా కొత్త గెట్లు కావాలని అయితే ఇలా తీసాను. ఏదో 4 ఇంకా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అంటే మనం ఎన్నో రకాల వంటలు చేస్తే అన్ని రకాలకు అన్ని గెట్లు పెట్టాలి ఫ్రెండ్స్. ఒక దాంట్లో తీసుకుంటే పెడితే ఊరుకోరు. మీకు తెలిసిందే అని చెప్పవసరం లేదు. అంటే మన ఇంటికాడ చూసే వాళ్ళకి తెలియదు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఆటోమేటిక్గా మన పని చేసే వాళ్ళకి మన పని గురించి మనకు తెలుస్తుంది. మన పని గురించి ఎదురులకు తెలియదు కాబట్టి నేను అన్నీ చెప్తున్నాను. అయితే గెట్లు అన్నమాట. మనం ఎన్నో వంటలు చేస్తా అన్నీ అయితే వాళ్ళకి గెట్లు పెట్టాలని నేను 2 గెట్లు అయితే తీసుకున్నాను. అంటే ఇన్ని వంటలు చేస్తే నాకు ఐడియా ఉంటుంది కదా, అందుకే అయితే అంటే పైకి కలుపుకున్నామని ఏమనిపించి మనకి గెట్లు ఎత్తుకోకుండా కొత్త 2 గెట్లు ఉంటాయని లెక్క ప్రకారం 2 గెట్లు అయితే తీసుకున్నాను. ఇదైతే మన ఏమన్నా అయితే కోరుకోవడానికి అలాంటి అట్లకి ఉపయోగపడుతుంది. క్యారెట్ అలాంటిది తీసుకున్నాను. ఇది కూడా చూస్తారు కదా ఫ్రెండ్స్, 3 బాక్సులు అయితే ఇలా అయితే ఉంటాయి. నేనైతే ఒకటి ఓపెన్ చేసి ఇదైతే పెద్ద బాక్సు. అలాగే ఒకటి ఓపెన్ చేస్తాను, చూపిస్తుండే. అయితే బాక్స్ సెట్టింగ్ అలా వస్తుంది. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒకటి లాస్ట్ పెద్దది అన్నమాట. అంటే ఒకటి దాని మించుకోలేక 3 బాక్సుల సెట్టింగ్ అయితే వస్తాయి. ఇది చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం అరడుగా ఉంటుంది, కొంచెం లోతుగా ఉంటుంది. ఇది 2వ బాక్సు. ఓకే ఫ్రెండ్స్, పోతే ఈ అయితే కిచెన్లోకి నేను తీసుకొచ్చిన సామాన్లో ఇంకా పోతే ఇవన్నీ అయితే మన మొత్తం ఏదీసి ఇవన్నీ నాకు సంబంధించినవే, నాకు కావాల్సిన కిచెన్ సామాన్లే. అయితే వంటకు ప్రిపరేషన్ చేసిన సామాన్లు కూడా వేరే ఉన్నాయి. అవి కూడా మళ్ళీ మీకు వేరే వీడియోలో అయితే నేను నెక్స్ట్ చేస్తాను. ఇప్పుడైతే నాకు చాలా ఆకలిస్తుంది, పిల్లలకు కూడా ఆకలిస్తుంది. వాళ్ళని వంట కూడా చేయలేదు, బయట నుంచే పార్సల్ తీసుకొచ్చారు. ఆ బయట నుంచి తీసుకొచ్చిన పార్సల్స్ కూడా ఎలా ఉన్నాయి, ఫుడ్ పార్సల్ మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. జస్ట్ వెయిట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడైతే బయట నుంచి అయితే చికెన్ కర్రీ అయితే తీసుకొచ్చారు. చూడండి ఎలా ఉన్నాయో ఈ బాక్స్ అన్నమాట. 5 బాక్స్ అన్నమాట. ఇది వచ్చి చికెన్ కర్రీ. ఇంకా సలాడ్ అలా చూడండి, అలా కవర్ల ప్యాకింగ్ వచ్చినాయో. ఇంకైతే కూల్ డ్రింక్స్, ఇంకైతే ఇది రైస్ మేబీ చూద్దాం ఓపెన్ చేసి. రైస్ లోపలైతే మేబీ చికెన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చికెన్ అయితే లేదు, ఓన్లీ రైస్. ఇది ఓన్లీ రైస్ అన్నమాట. ఒక దాంట్లో చికెన్ కూడా ఉంటుంది, ఇందులో అయితే ఓన్లీ రైస్. ఇంకా చికెన్ కర్రీ. ఇంక ఇదైతే ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటారు కదా వాళ్ళ కోసం ఇదైతే బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ మాట. వాళ్ళ ఇంట్లో వంట చేయలేదు. ఖచ్చితంగా ఇంట్లో ఉన్న కద్దామా ఇంట్లో మట్టుకు వంట చేయకపోతే చాలా కష్టం. వాళ్ళకే బయట తీసుకొచ్చిన ఫుడ్ అనేది ఎక్కువ తింటారు, ఇంట్లోనే ఎక్కువ చేయించుకొని తింటారు. ఇప్పుడైతే నాకు చాలా పని ఉంది కాబట్టి నేను ఇంత పని షాపింగ్కి వెళ్ళొచ్చి మళ్ళీ అన్నీ సర్దుకునే పని ఉంది కాబట్టి ఈరోజు వంట చేయడానికి కుదరలేదని ఇలా బయట నుంచి అయితే ఫుడ్ ఆర్డర్ చేస్తారన్నమాట. చూసారుగా ఫుడ్ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ముందైతే మేమైతే అందరం భోజనం చేసాక మొత్తం ఎన్ని సర్దాలి.
ఇంకా తర్వాత వచ్చి ఇవన్నీ నేనైతే మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ నేనైతే మెన్షన్ చేస్తాను, పేర్లు కాడి నుంచి ఏమేమి తీసుకొచ్చారన్నదే మొత్తం అయితే ప్రతిదీ కూడా. ఇంకా వంట సామాన్లు ఏం తీసుకొచ్చారు చూడండి, గిన్నె గీజులు ఉన్నాయో అందుట్లో ఏమున్నాయి అనేది ప్రతిదీ కూడా నేను వీడియోలో చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా మీరు మట్టుకు ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏదో ఫుడ్ తీసుకొచ్చేస్తారు కదా, నేనైతే ఫుడ్ అయితే ఒక సర్వీస్ చేసేస్తాను. ఎందుకంటే ఇక్కడ అందరూ ఒక ప్లేట్లో తినే క్యారెట్స్ అయితే ఎవ్వరు లేరు. మేబీ దుబాయ్లో, కోవిడ్లో అలా అయిందంటారు. ఇక్కడైతే ఎవరు కాలే తింటారు. నేను అప్పుడు వాళ్ళందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పెట్టుకొని అన్ని రూములు కట్టుకుని నేను ఫుడ్ ఇవ్వాలి. అలాగే నేను కూడా భోంచేయాలి. తర్వాత ఉన్న సామాన్లు కూడా ఇవన్నీ కూడా నేను సర్దుకోవాలి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.